పర్యావరణాన్ని రక్షించుకోవాలి. చెట్లను, వాతావరణాన్ని, ఈ పర్యావరణాన్ని నాశనం చేస్తే ఫ్లడ్స్ మనకే వస్తాయి, రోగాలు మనకే వస్తాయి, ఆరోగ్యం మనది ఖరాబ్ అవుతుంది. ఇది ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఒక చిన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుందామని పోయి చిన్న మ్యూజికల్ ఈవెంట్ అంటే ఒక డబ్బుతోటి చిన్న మైకుతోటి ఒక పాట పాడుతూ ఒక 10 మందిని గ్యాదర్ చేద్దామని అనుకున్నాను ఒక అవేర్నెస్ కోసం. దానికి పోలీసు వాళ్ళు అడ్డుపడి నువ్వు పర్మిషన్ తీసుకోలేదు, ఇసోంటిది కండక్ట్ చేయొద్దు, ఈడ మ్యూజికల్ ఈవెంట్ పెట్టద్దు, ఈడ అరవద్దు, ఈడ మాట్లాడొద్దు అని నానా రచ్చ. ఒక 1 అవర్ కాన్వర్సేషన్ తర్వాత సరే తగ్గిండ్రు. ఎందుకంటే వీళ్ళందరూ లా పాయింట్స్ మాట్లాడిండ్రు, వాళ్ళు ఏం చదువుకోలేదు, ఎడ్డోళ్ళని అనుకున్నారు. తర్వాత ఏ పర్మిషన్ తోటి మీరు వచ్చారు, స్టూడెంట్స్ని ఆపుతా ఉన్నారు, వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు చేస్తే వీళ్ళు వెనక్కి తగ్గిండ్రు. అంటే ఒక విద్యార్థులు ఈ సమాజం పట్ల నిర్వహించే ఒక ఈవెంట్ మీద ఇంత కాన్సన్ట్రేషన్ చేస్తున్న పోలీసులకు దుర్మార్గుల మీద ఉండదు. ఈ వ్యవస్థలో గొంతులు కోసే సైకోల మీద ఉండదు, ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసే వాళ్ళ మీద ఉండదు, 100 కోట్లు తినే ఒక రాజకీయ నాయకుడు. ఇది నిజం. ఇది ఎవరిదైనా గుర్తుపెట్టుకోండి. ఈ దౌర్భాగ్యం మన దరిద్రం. వీళ్ళ జులూం అంతా కూడా బలహీనుడిపై.